ఈ రైనీ సీజన్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా తయారు చేసుకొని హాట్గా స్పైసీగా తినాలనిపిస్తుంటుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ బ్రెడ్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా ఈ బ్రెడ్ పిజ్జాని తయారు చేసుకోవచ్చు. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని మొజరెల్లా చీజ్ యాడ్ చేసుకుందాము. 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ ఆరిగానో మిక్స్, అరకప్పు వరకు క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో పీసెస్ కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. అరకప్పు ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్ పీసెస్ కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నాను. 2 స్పూన్ల వరకు స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. చాలా ఈజీగా చీజ్ టాపింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1/2 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుందాము. బ్రెడ్ పీస్ని ఒక సైడ్ మాత్రమే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సెకండ్ సైడ్ మాత్రం ఫ్రై చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇంకో బ్రెడ్ పీస్ని కూడా ఒక సైడు ఫ్రై చేసుకుందాము. గ్యాస్ని కంపల్సరీగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే బాగా రోస్ట్ అయిపోతాయి. బ్రెడ్ని ఒకవైపు మాత్రమే ఫ్రై చేసుకున్నాం కదా. ఫ్రై చేసుకున్న దాని మీద పిజ్జా సాస్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, కొంచెం స్పైసీనెస్ కోసం అది కూడా 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. మనం ఇవి యాడ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా పిజ్జా టేస్ట్ వస్తుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా అప్లై చేసుకుందాము. సాస్లన్నీ కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్ మిక్స్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 3 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను ఒక్కొక్క బ్రెడ్ పీస్కి. మొత్తం ఇలా చేత్తో ప్రెస్ చేయడం వల్ల మనకు కొంచెం ఆ సాసులకి అంటుకొని ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. ఇలా కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న సైడ్ మాత్రమే ఫిల్లింగ్ పెట్టుకోవాలి. సెకండ్ సైడ్ ఇప్పుడు మళ్ళీ పాన్ మీద పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాము. చపాతీ పెనం పెట్టుకుంటున్నాను. పెనం 2 నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. బాండల్ పెట్టుకొని ఇందులో 1/2 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకొని లైట్గా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ చీజ్ ఫిల్లింగ్ కూడా పెట్టుకుందాము. గ్యాస్ని కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగు భాగం తొందరగా రోస్ట్ అయిపోయి కలర్ మారిపోతుంది, మాడిపోతుంది. దీన్ని మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా చీజ్ స్ప్రెడ్ అయితే వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. సేమ్ అదే ప్రాసెస్లో మనం ముందుగా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాండిల్ పెట్టుకున్న తర్వాత దీని మీద కొంచెం బటర్ అప్లై చేసుకొని బ్రెడ్ని పెట్టుకోవాలి. బ్రెడ్తో తయారు చేస్తున్నాం కాబట్టి తొందరగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి కదా. అందుకని మొజరెల్లా చీజ్ అవైలబుల్ లేకపోతే మీరు నార్మల్ చీజ్నే గ్రేట్ చేసి యాడ్ చేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే దీన్ని పిజ్జా కట్టర్ తోటి హాఫ్గా కట్ చేసుకుందాము ట్రయాంగిల్ షేప్లోకి. స్పైసీగా ఉండడం కోసం ఇంకొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని పీసెస్ని సెపరేట్ చేసుకుందాము. చీజ్ని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అవుతుంది, మనకి పర్ఫెక్ట్గా పిజ్జా లాగే వస్తుంది బ్రెడ్ పిజ్జా కూడా. చీజ్ మిక్స్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, వెజిటబుల్స్కి ఆ స్పైసెస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. చాలా సులువుగా పర్ఫెక్ట్గా మనం బ్రెడ్ పిజ్జాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.